పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అదేవిధంగా అక్కడి నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లి అమెజాన్ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నారు. అమర రాజా గీకా కారిడార్ లో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వనపర్తి జిల్లా కొత్తకోటకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించనున్నారు సీఎం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్, వనపర్తి, రంగారెడ్డి జిల్లాలో పర్యటించున్నారు. దీనికి సంబంధించి ఆయన మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీకి వెళ్లి అమెజాన్ డేటా సెంటర్ ను శంకుస్థాపన చేయనున్నారు. దాంతో పాటు దాని తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్ కు రానున్నారు. మహబూబ్నగర్ డ్యూటిపల్లి శివార్లోని అమర్ రాజా ఫ్యాక్టరీలో కారిడార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఫెసిలిటీస్ ని ప్లాంట్ ను కూడా ప్రారంభించనున్నారు. దాంతో పాటు అక్కడ ఉద్యోగులతో అక్కడ దానికి సంబంధించిన ఇంజనీర్లతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. దాని తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వనపర్తి జిల్లాకు చేరుకుంటారు. వనపర్తి జిల్లాలోని కొత్తకోటలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాలను ప్రారంభించేందుకు ఆయన రానున్నారు. దీనికి సంబంధించి 1.7 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించారు. ఈ భవనాన్ని కేవలం ఒక్క పాఠశాలను ప్రారంభించడానికే సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సీఎం రానున్న సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే పోలీసులు చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు కొత్తకోట పాఠశాలకు సంబంధించిన ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో అక్కడ స్థానిక ఎమ్మెల్యే జిఎంఆర్ మసూదన్ రెడ్డి, అక్కడ కలెక్టర్, ఎస్పీ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి దారి మళ్లింపు కూడా, అంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ను కూడా దారి మళ్లింపు చేపట్టారని చెప్పవచ్చు. దీంతో పాటు డ్రోన్లు, బెలూన్లు, పారామోటార్లు, రిమోట్ కంట్రోళ్లు, ఎగిరే పరికరాల వినియోగంపై తాత్కాలికంగా పోలీసులు అయితే నిషేధం విధించారు. ఈ ఒక్క నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు 3 సార్లు రావడం అయితే గమనార్హం చెప్పవచ్చు. కేవలం పాలమూరు జిల్లాపై ఆయన ప్రత్యేక ఫోకస్ నిర్వహించారని అక్కడ స్థానిక నేతలు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మరో కొన్ని గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు రానున్నారు. థాంక్స్ ఫర్ ది అప్డేట్ వెంకటేష్.